ఇప్పటి వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించారు. దైవజనునిగా మీ పక్షముగా సంఘము ఎదుట నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి. లేఖనముల ద్వారా మాతో మాట్లాడి నీ కృపతో నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనలను మనము సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. అలాగనే పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ రాత్రితో ఈ ఉపవాస కూడికలు పెద్దపుల్లేరు గ్రామపు సంఘములో ముగించబడుతున్నాయి. రేపటి రాత్రి నుండి సోమవారం అంటే 2 రోజులు మనకున్న 3వ బ్రాంచి అయిన వేములూరులో ఉపవాస కూడికలు ఉన్నాయి. 24వ తారీఖున పెరుమాక అనే గ్రామములో దైవజనులతో ఒక కూడిక ఉంది. 25 రాత్రి అర్ధవరములో కోవిడ్ దేశములో మరి మా ఆత్మీయ బిడ్డగా బాప్తిసం పొందిన బిడ్డ ఝాన్సీ ఇంటి దగ్గర స్తుతి కూడిక ఉంది. 26 నుండి 28 వరకు కుమ్ముదవల్లిలో మన 2వ బ్రాంచి నందు ఉపవాస కూడికలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అక్టోబరులో 4, 5 తారీఖులలో షాలేం మందిరములో గణపవరములో ఉపవాస కూడికలు ఉన్నాయి. 4వ తారీఖు రాత్రి అంతర్వేది పాలెములో ఒక వార్షికోత్సవానికి వెళ్ళాలి. ఈ కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. ఇవి కాకుండా బహుశా 7 కానీ లేకపోతే 5 రాత్రికే కానీ నేను ఖత్తర్ వెళ్ళాలి. తిరిగి రావాలి. మరలా అక్టోబర్ 21 నుండి 27 వరకు దుబాయ్ ప్రోగ్రాం ఉంది. ఇలాగ నా షెడ్యూల్ ఉంది. ఇవన్నీ ముగించుకొని తిరిగి మరలా నేను కోవిడ్ వెళ్ళిపోవాలి. కనుక ఈ కార్యక్రమాలన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థించాలి అని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దినమున దేవుని లేఖనములో నుండి ఉపవాసం ఎందుకు ఉండాలో మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా గమనించాలి. లేఖనాలు మనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలనగా చదవడం నేర్చుకోవాలి. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనములో ఈలాగున వాక్యం ప్రారంభమయ్యింది. అప్పుడు అని ప్రారంభించాలి. జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు అంటే ఎప్పుడు వాళ్ళు ఉపవాసాన్ని ప్రకటించారు? ఉపవాసాన్ని యెజ్రా ఎప్పుడు ప్రకటించాడు? అప్పుడు అని అంటే ఇశ్రాయేలీలలో నుండి ఒక గోత్రం ప్రత్యేకించబడింది. అది యూదా గోత్రం. దానికి తోడుగా బెన్యామీను గోత్రం కలిసింది. ఈ రెండిటిని కలిపి యూదా గోత్రము అంటారు. సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలనలో ఇశ్రాయేలీలు యొక్క గోత్రాలు విడిపోయాయి. అయితే ఇశ్రాయేలీల 10 గోత్రాలను అషూరు రాజు చెరకు తీసుకుని పోయాడు. ఇప్పుడు యూదా గోత్రము బెన్యామీను గోత్రము యెరూషలేములో ఉంటా ఉంది. రెండిటిని కలిపి యూదా గోత్రం అంటారు. ఈ యూదా గోత్రాన్ని బబులోను దేశానికి నెబుకద్నెజరు చెరగా తీసుకుని పోయాడు. అసలు బబులోను దేశానికి చెరకు ఎందుకు అప్పగించాడు దేవుడు? బబులోను దేశానికి చెరకు వెళ్ళకూడదు. వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు తెలుసా? బబులోను దేశము వాళ్ళ తాతగారి ఊరు. ఇశ్రాయేలీల తాత ఎవరు? అబ్రహాం. అబ్రహాము ఏ ఊరు వాడు? బబులోనీయుడేగా, కల్దీయుడేగా. అబ్రహాము మెసొపొతామియా అనబడుతున్న ఊరి వాడేగా. మెసొపొతామియా కల్దీల దేశమేగా. కల్దీల దేశం అనగా బబులోను దేశమేగా. వాళ్ళ తాతగారి ఊరికి
బంధువులుగా వెళ్ళవలసిన వీరు, అతిథులుగా వెళ్ళవలసిన వీరు, ఎంతో గౌరవప్రదముగా ఆ దేశంలో ఉండవలసిన వీరు ఇప్పుడు బానిసలుగా చెరకు పట్టుకుని పోబడ్డారు. కారణం ఏమిటి అని అంటే యూదావారు చేసిన ద్రోహం. యూదావారు చేసిన ద్రోహం. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఈ ప్రకారం ఇశ్రాయేలీయులందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేరు ఇశ్రాయేలీయుల రాజుల గ్రంథమునందు వ్రాయబడెను. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరకొనిపోబడి, అంటే బబులోను దేశానికి చెరకు వెళ్ళా. కారణం ఏమిటి? యూదా అనగా దేవునిని స్తుతించుట. యూదా అనగా దేవునిని స్తుతించుట. యూదా గోత్రం దేవునికి ఇష్టమైనది. యూదులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అలాంటి యూదులను బబులోనులకు చెరకు ఎందుకు అప్పగించాడు అంటే వాళ్ళు ద్రోహము చేశారట. ఏమిటా ద్రోహం? యూదా వారు చేసిన ద్రోహం ఏమిటి? దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనము నుండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనం. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని ఆ ద్రోహులై యెహోవా పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరుచా. మీరు శాపం చదువుతున్నాం ఒక చదువు. జాగ్రత్తగా గమనించండి. దేవుని లేఖనములో వాళ్ళు చేసిన ద్రోహం ఏమిటి అని అంటే వాళ్ళు యాజకులు, ప్రజలు, అధిపతులు. యాజకులు అంటే సేవకులు, ప్రజలు, నాయకులు కూడా కలిసి అన్యజనులు ఆరాధించే హేయమైన విగ్రహాలను వీళ్ళు పెట్టుకొని వీళ్ళు కూడా ఆరాధించడం ప్రారంభించారు. అంతేకాదు వారు దేవుడు పవిత్రపరిచిన యెరూషలేమును వాళ్ళు అపవిత్రపరిచారు. అనగా దేవుని దృష్టికి వాళ్ళు చేసిన ద్రోహం విగ్రహారాధన ఒకటి. రెండవది దేవుని మందిరాన్ని అపవిత్రపరచడం. ఈ రెండు వాళ్ళు చేసిన ద్రోహాలు. ఈ రోజున చాలా మంది సేవకులు కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఒకవేళ సేవకులు అనుకోవచ్చు, మేమే విగ్రహారాధన చేయట్లేదండి అనుకుంటారు. మన విగ్రహారాధన చేస్తున్నామో లేదో ఒకసారి వాక్యాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. చూడండి, తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట, అది సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖత్వము, అగపరచుట, మాయా విగ్రహములను, గృహదేవతలను పూజించుటతో. ఇప్పుడు చెప్పండి, యాజకులు సేవకులు చేసే పని విగ్రహారాధన కాదా?
ఏమండి, సేవకుడి వారి విగ్రహారాధన చేయటం లేదా? తిరుగుబాటు చేయుట, మూర్ఖత్వం వెళ్ళబుచ్చుట. ఈ రోజున పులారా యాజకులు గాని, విశ్వాసులు గాని, ఏడి నాయకులు గాని చేస్తున్న పనేమిటి? ఎవడైనా ఏ మాట అయినా చెబితే తిరుగుబాటు చేస్తున్నారు కానీ లోబట్టం లేదుగా. దేవుని యొక్క వాక్యానికి, సేవకునికి విధేయత లేదుగా. ఈ రోజున మనం అనుకుంటున్నాం అన్యుల వలె విగ్రహారాధన మేము చేయటిలా. అన్యులు ఒక బొమ్మను పెట్టి ఆరాధిస్తే నీవు కనపడని మాయా దేవతను ఆరాధిస్తున్నావు. అది కనపడుతూ మాయా దేవతను ఆరాధిస్తున్నావు, గృహదేవతను ఆరాధిస్తున్నావు. ఇది విగ్రహారాధన. నువ్వు దేవునికి ద్రోహము చేసిన వాడవు. దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, నిన్ను విమోచిస్తే నువ్వు చేస్తున్న పని ఏమిటి తెలుసా? దేవుని స్థానములో విగ్రహాన్ని నిలిపి ఆయనకు ద్రోహము చేస్తా ఉన్నావు. అందుకే దేవుడు ద్రోహము చేస్తున్న యూదులను బబులోను చెరకు అప్పగించాడు. పైగా ఒక్కరోజు 2 రోజులు కాదు, 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అంటే మోషే చెప్పిన ప్రకారం ఒక మనిషి ఆయుష్కాలం, దైవజనుడైన మోషే చెప్పిన ప్రకారముగా దేవుడు దాసత్వానికి వాళ్ళను అప్పగించాడు. ఆ తరువాత 70 సంవత్సరాలు ముగించబడుతుందన్న సంగతి తెలిసి దానియేలు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని ఏడ్చి విజ్ఞాపన చేశాడు. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేశాడో ఒక అన్యుడైన రాజుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రార్థనకెళ్ళోళ్ళతోనే దేవుడు మాట్లాడతాడని. ప్రార్థనకెళ్ళేవాడు కన్నా అసలు గుడికి రాని వాళ్ళు చాలా మంది దేవునికి ఇష్టం ఉంటారు. మీకు ఆ సంగతి తెలుసా? గుడికి వచ్చే వాళ్ళలోనే చాలా మంది దేవునికి అసహ్యులు ఉంటారు. మీరు చూడండి, ఆ మాటను ఒక్కసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో వారు ఎవరైనా కానీ, ముస్లిములు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, క్రైస్తవేత్తరులు కానీ, వారు ఎవరైనా సరే దేవుడు ఉన్నాడని భయపడి నీతిగా నడిస్తే అట్టి వారిని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఇష్టపడుతూ ఉన్నాడు. మన గుడికొచ్చినంత మాత్రాన మనం భక్తిమంతులమని దేవుడి సంకలెగరేయట్లా. ఎందుకంటే గుడికి రాకపోయినా దేవుని భయముండి నీతి కలిగిన వారు అనేక మంది బయట ఉన్నారు. ఈ రోజున చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థనకి వెళుతున్నాము కనుక మనమే గొప్ప అనుకుంటాం. మీకు ఒక మాట చెబుతాను. ఒకసారి 2 కుర్రోళ్ళు నర్సాపురం నుండి విజయవాడ మీటింగ్స్కి బయలుదేరారు. విజయవాడలో మీటింగ్ జరుగుతున్నాయి. 2 కలిసి మీటింగ్ బయలుదేరారు. ఈ లోపల పాలకొల్లులో ఒక పిల్ల ఎక్కింది. వీళ్ళకి పరిచయం అయ్యింది. ఈ పరిచయం అయిన తర్వాత వీళ్ళిద్దరేమనుకున్నారంటే అది ఒక్కతే ఉంది, మనం ఇద్దరం ఉన్నాం, ఓ పని చేద్దాం, సీట్లు వేసుకుందాం, ఎవరికి ఆ పిల్ల పేరు వస్తే పేవారంలో దిగిపోతాం, ఆ పిల్లతో సినిమాకి వెళ్ళు, హోటల్కి వెళ్ళు, ఎంజాయ్ చేసి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయినట్లుగా. రెండో వాడు ఖచ్చితంగా మీటింగ్కి వెళ్ళాలి. ఇది వాళ్ళు అనుకున్నారు. కరెక్ట్గా సీట్లు వేశారు. ఒకటి పేరు వచ్చింది. వాడు ఆ అమ్మాయిని తీసుకుని పేవారంలో దిగిపోయాడు. ఒకడు విజయవాడ వెళ్ళిపోయాడు. ఇప్పుడు తీసుకుని వెళ్ళినటువంటి వాడు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళినవాడు టిఫిన్ చేశాడు హోటల్లో, సినిమా హాల్లో కూర్చున్నాడు. వీడు సినిమా హాల్లో కూర్చున్నాడు కానీ వీడి మైండ్ అంతా ఎలాగుందంటే
అనవసరంగా ఇంటికాడ ప్రార్థనని బయలుదేరాను. వాడు చక్కగా ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఏ వాక్యం వింటున్నాడో, ఏం చెబుతున్నాడో దైవజనుడు, నిజంగా ప్రభు రాకుండా వస్తే ఇప్పుడు నేను వెళ్ళను కదా అనుకున్నాడు. సినిమా హాల్లో కూర్చున్నాడు, మీటింగ్లో కూర్చున్నాడు. కానీ వాడు దాంతో ఏ సినిమాకి వెళ్ళాడు, అడిగే వాటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అనుకోని. ఇప్పుడు వీళ్ళిద్దరిలో పరలోకానికి ఎవరు వెళ్తారు? వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? ఆలోచించాలి మీరు. ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చాం కదా, మన యాస అలాగుంది. ఇంటికాడ ఆనూరు పెట్టి వచ్చాడు, ఏం చేస్తున్నాడు? అవునా కదా. గుడికి రాని వాళ్ళేమో వాడు ప్రార్థనకి వెళ్ళారు, ఏం చేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడుండి మనమేమో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. అవునా కదా. దేవునికి ఇష్టులైన వారు చాలా మంది ఉన్నారు. దానియేలు ప్రార్థన చేస్తే కోరేషుతో దేవుడు మాట్లాడాడు. కోరేషు రాజు అన్యుడు. కోరేషు హృదయాన్ని ప్రేరేపించాడు. వెంటనే కోరేష్ యూదులు పిలిచి, అబ్బాయ్ మీ 70 సంవత్సరాల కాలం అయిపోయింది, దేవుడు నన్ను ప్రేరేపించాడు, యెరూషలేము వెళ్ళిపోండి, మీ మందిరం కట్టుకోండి అని బబులోను రాజైన నెబుకద్నెజరు తెచ్చిన ఆ యొక్క వస్తువులన్నీ 5400 పాత్రలు తెచ్చేశాడు బబులోను దేశానికి, యెరూషలేములో నుండి. అవన్నీ తీసి లెక్కగట్టి ఇదిగో పట్టుకుపోండి అని ఇచ్చేశాడు. ఆ రోజున 42,360 మంది బయలుదేరారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ బబులోను దేశము నుండి యెరూషలేములోనికి జెరుబ్బాబెలు యెజ్రా యొక్క నాయకత్వంలో 42,360 మంది బయలుదేరారు. చదవడి వాక్యాలు. యెజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64వ వచనం. యెజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64వ వచనం. సమాజము యొక్క లెక్క మొత్తం 42,360 మంది ఆయరచ. ఇప్పుడు బయలుదేరిన వారిలో యూదా జనాంగములో నుండి 42,360 మంది బయలుదేరితే ఒక ఆశ్చర్యం, ఒక దుఃఖం ఏంటో తెలుసా? వీళ్ళల్లో ఒక్కడ కూడా పాస్టర్ బయలుదేరాల. యెరూషలేముకి వెళ్ళిపోండి, మందిరం కట్టుకోండి, ఆరాధన చేసుకోండి అంటే అసలు ముందు పరిగెత్తాల్సింది ఎవరు బయటికి? పాస్టర్లేగా. అరే ఆరాధన చేసుకునే అవకాశం వచ్చింది, మందిరం కట్టుకునే అవకాశం వచ్చింది, రాజే సెలవిచ్చాడు రండి అని యాజకుడే ముందు పరిగెత్తాలా, లేవీయుడే ముందు పరిగెత్తాలా. ఒక్కడు రాలా బయటికి, ఒక్కడు రాలా. యెజ్రా బయలుదేరినప్పుడు అసలు లేవీయుడు ఎవడను బయలుదేరాడని లెక్క చూడలా. అహవా నది దగ్గరకు వచ్చేసాడు. ఈ 42,000 మంది చిల్లర జనాన్ని తీసుకుని అహవా నది దగ్గరకు వచ్చి, ఇదిగో ఇప్పుడు అసలు లేవీయుడు ఎవడైనా ఉన్నాడని ఎదిగితే ఒక్కడు లేడట. చూడండి వాక్యాన్ని. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. యెజ్రా గ్రంథం 8:15. అహవా వైపునకు వారు పారు నది యొద్దకు సమకూర్చితిరి. అచ్చట మేము 3 దినములు గుడారములో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులలో తనికి చూడగా లేవీయుడు ఒక్కడును. ఎంత దుఃఖమో చూడండి ఆ మాట, ఎంత ఆశ్చర్యమో. అందరికన్నా ప్రప్రథముగా బయలుదేరవలసిన లేవీయుడు ఒక్కడు లేడు. ఇప్పుడు యెజ్రా బాయ్ ఎవడు పాస్టర్ లేడు గనక, నాకు వాక్యం బాగా తెలుసు గనక ఇక నేనే మీకు పాస్టర్ని అయిపోతా అన్నాడా? ఇవాళ ఎవడ విడతాడు పాస్టర్ అయిపోతున్నాడు. పిలుపు లేదు, దర్శనము లేదు, సమర్పణ లేదు. అసలు ఏమండి నీ పిలిపేంటి? అపోస్తులుడువా, కాపరివా, ప్రవక్తవా, సువార్తికుడువా, ఉపదేశకుడువా? అసలు నీ పిలిపేంటి? పిలుపు లేదు, సమర్పణ లేదు. సేవకున్నట్టున్నావు, పని దర్శనమైనా ఉందా? నువ్వు చేసే సేవకి దర్శనము లేదు. 4 ముక్కలు వాక్యం తెలిసి 2 పాటలు వస్తే చాలు, ఇక సేవకుడే. ఇక ఎవరికి లోబడేది లేదు,
ఎవడు మాట వినేది లేదు, నాకేంటి అనుకుంటున్నా. ఎజ్రా అలా అనలేదు. 42,000 మందిలో లేవీయుడు ఒక్కడు లేడని వెంటనే వాళ్ళందరినీ ఆపి, అయ్యా కాశ్యప అనబడుతున్న స్థలములో ఇద్దో దగ్గర లేవీయులు ఉన్నారు, మీరెళ్ళి లేవీయుడిని తీసుకురండి అయ్యా, యాజకుడు తోడుకురండి. యాజకుడు లేకపోతే మనకెలాగా, లేవీయుడు లేకపోతే ఎలాగని పెద్దల్ని పంపిస్తే వాడు వెళ్ళి షెబా అనబడుతున్నటువంటి వారి కుమారుడు, ఆ వ్యక్తిని మహాలి కుమారుడు తీసుకొచ్చారు. వాళ్ళు మహాలి కుమారుడు వారి మధ్యకు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఉపవాసాన్ని ప్రకటించారు. దేవుని స్తోత్రం. అంటే సేవకుడు లేకుండా వాడు ఉపవాసాన్ని ప్రకటించాలా? ఉపవాసాన్ని ప్రకటించవలసిన వాడే సేవకుడు. ఉపవాసాన్ని ప్రకటించవలసిన వాడే సేవకుడు. సేవకుడు నిలబడి సంఘములో ఉపవాసాన్ని ప్రకటించాలి. దైవజనుడు సంఘములో నిలబడాలి. అయితే పులారా, సేవకుడు లేకుండా వాడు ఉపవాసం చేయలా, సేవకుడు లేకుండా వాడు ప్రయాణం కొనసాగించలా, సేవకుడు లేకుండా వాడి ఇష్టానుసారముగా ఏది ప్రవర్తించాలా. ఈ రోజున సేవకుడిని గురించి ఎరగని తరం ఈ తరం. ఇది జాగ్రత్తగా ఇవాళ ఉన్న క్రైస్తవ తరం ఏమిటంటే సేవకుడు ఎలాంటి వాడో ఎరగని తరం. ఒక రోజున కీషుకి గాడిదలుండే. ఇందాక సేవకుడు చెబుతూ సౌలు గాడిదలు కాశాడు తప్పు. గొప్ప భాగ్యవంతుడు. వాళ్ళకి గాడిదలు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారు పోయినరా బాబని ఎతకడానికి వెళ్ళాడు అంతే. అంటే కానీ గాడిదలు కాపరి కాదు ఆయన. దావీదు గొర్రెల కాపరి. వాళ్ళ తండ్రి మందను అప్పగిస్తే కాసేవాడు. సౌలుకేమో తండ్రి గాడిదలు అప్పగించాలి, గాడిదలు కాసుకొని. భాగ్యవంతుడు ఆయన. పోయిన వాటిని వెతకడానికి తండ్రికి లోబడి వెళ్ళాడంతే. 5 దేశాలు ఎతికాడు, ఎక్కడా కనపడలా. ఇక ఇంటికి వెళ్ళిపోదామన్నాడు. సౌలు దగ్గర ఉన్న పనివాడు చెప్పాడు, అయ్యా దగ్గరలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరకు మనం వెళితే మన గాడిదలు ఎక్కడున్నాయో మనకు చెబుతాడు అన్నారు. సౌలు ఎంత భక్తిమంతుడు, దైవజనుని ఎంత విలువ తెలిసినోడు చెప్పనా. వెంటనే అవునా నడు అన్నా. అబ్బాయి సేవకుడి దగ్గరికి వెళ్దామంటున్నావు, మరి సేవకుడి దగ్గరికి ఉట్టి చేస్తూ ఊపుకుంటే వెళ్ళకూడదుగా, ఏమన్నా పట్టుకెళ్ళాలిగా, అవునా కాదా? మా శాలెం ఏమని తెచ్చలేదు మరి నాకు ఊపుకుంటూ వచ్చేస్తా ఉంటాడు, మా ఆత్మీయ తండ్రి అని. అవునా కాదా? దేవునికి స్తోత్రం. పట్టుకెళ్ళాలా లేదా? కృష్ణవేడైతే తెచ్చాది చేపల కూర వండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఊరికేనే వెళ్ళకూడదట. దైవజనుడి దగ్గరికి ఏదో ఒకటి పట్టుకెళ్ళాలా. ఆయన అన్నాడు సౌలు, మరి మన దగ్గర ఏమీ లేదే, భక్ష్యములు కూడా రొట్టెలు కూడా ఎండిపోయినాయిగా, పని ఆహారం పట్టుకెళ్దామంటే పనుడు అన్నాడు, నా దగ్గర 1/2 తులం వెండి ఉంది, అది నేను దాచా, అది ఇద్దామన్నాడు, నడు అని. అప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే సేవకుడు విలువ తెలిసిన వాడు సౌలు. సేవకుడు దగ్గరికి వెళితే ఎలా వెళ్ళాలో ఎరిగిన వాడు సౌలు. సేవకుడి దగ్గరికి వెళితే ఏం జరుగుతుందో ఎరిగిన వాడు సౌలు పనివాడు. ఈ రోజున సేవకుడు అంటే ఏమిటో తెలియట్లా, సేవకుడు విలువ అర్థం కావట్లా, సేవకుడు గురించినటువంటి అనుభవం ఉండట్లా. ఏ దైవజనుడు నీకు బాప్తిసం ఇస్తున్నాడో ఆ దైవజనుడు మీదే నోరు పారేసుకుంటాం, ఆ దైవజనుడినే నిందిస్తాం, ఆ దైవజనుడినే ఎగతాళి చేస్తాం, ఆ దైవజనుడికే వంకలు చెబుతాం, ఆ దైవజనుడినే గాయపరుస్తాం. కానీ జాగ్రత్త, ఆ దైవజనుడు గారి కన్నీరు కారిస్తే అది మీకు శాపం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయించున్న వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక ఆ దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని
వారికి లోబడి ఉండుడి చాలు. హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ, మిమ్మల్ని కాస్తున్న సేవకులు దుఃఖముతో ఆ పరిచర్య చేస్తే మీకేం ఫలముండదు, మీకేం ఫలముండదు. వారు ఆనందముతో ఆ పని చేసేటట్లుగా వారి మాటకు లోబడండి, వారి మాటకు విధేయులవ్వండి. సేవకుడు పులారా, నీ ఆత్మీయ తండ్రి నీకు పరలోకానికి మధ్యగా దేవుని చేత నిలబెట్టబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. దైవజనుడు మన ఆత్మల రక్షణ కొరకై కన్నీరు కార్చాలి, కానీ మనము చేసే పనికి మాలిన పనుల కొరకు ఎప్పుడు దుఃఖపడకూడదు. దైవజనుడు, నీ దైవజనుడు నీ క్షేమం కొరకు కన్నీరు కార్చాలి, కానీ నువ్వు చేస్తున్న క్రియలను బట్టి దుఃఖాక్రాంతుడు కాకూడదు. దేవుని లేఖనములో ఈ యొక్క యెత్ర దైవజనుడు లేకుండా ప్రయాణం కొనసాగించలేదు. దైవజనుడు లేకుండా ఉపవాసాన్ని ప్రకటించాలా, ఉపవాసాన్ని ప్రకటించాలా. దైవజనుడు వచ్చిన తరువాత అప్పుడు దేవునిని వేడుకోవడానికట. ఎందుకు ఉపవాసం చెప్పండి? ఇప్పుడు ఉపవాసం ఎందుకు ఏర్పాటు చేశాడు ఆయన? ఉపవాసాన్ని ఎందుకు ప్రకటించాడు అనంటే, దేవునిని మనం వేడుకోవాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టాలి. కనుక ఉపవాసం ఉండాలని దేవునిని వేడుకోవడానికి ఉపవాసాన్ని ప్రకటించాడు. అయితే ఎందుకు వాళ్ళు దేవునిని వేడుకోవాలనుకున్నారు? గేదెలు బాగుండాలని కాదు, పిల్లలు బాగుండాలని కాదు, ఆస్తిపాస్తులు బాగుండాలని కాదు, పొరుగురు నుండి వస్తున్నాం కనుక అక్కడికి వెళ్ళగానే మంచి ఇల్లు కడదామని కాదు. వాళ్ళు బబులోను నుండి యెరూషలేమునకు ప్రయాణము చేస్తున్నారు కనుక ఆ ప్రయాణములో వాళ్లకు దేవుడు క్షేమాన్నివ్వాలి అని చెప్పి ఆ మాట మరలా చూద్దామా? శుభకరమైన ప్రయాణము నిమిత్తమట. ఏ ప్రయాణం? చదవండి, 21 వచనం, యెత్ర 8:21. అప్పుడు యెహోవా సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా. ఏ ప్రయాణమట? శుభ ప్రయాణము కలుగునట్లుగా యెహోవాను వేడుకొనుటకు వాడు ఉపవాసమున్నారు. ఏమన్నారు చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఇలాగున ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళే. చాలామంది ఉపవాసాలు ఉన్నారు. సేవకులు చెబుతుంటే మీరు వింటున్నారు. యూదులు ఎస్తేరు కాలంలో ఉపవాసం ఉన్నారని, నినివే పట్టణస్థులు ఉపవాసం ఉన్నారని విన్నా. మీకు ఒక మాట చెబుతా. హామాను యూదా జనాంగాన్ని చంపేస్తాడు కనుక మరణమును తప్పించుకోవడానికి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయితే ఆ రోజు మరణం తప్పింది, తర్వాత చచ్చిపోయారా లేదా చెప్పాలి మీరు. మరి సచ్చేదానికి ఉపవాసం ఎందుకు? అప్పుడేం చస్తాం, ఇప్పుడేం చస్తాంగా. సచ్చేదానికి ఉపవాసం ఎందుకంటే, అవునా, నినివే పట్టణస్థులు సువార్త విని ఉపవాసం ఉన్నారు, రక్షించబడ్డారు. తర్వాత చచ్చిపోయారా, బతుకున్నారా? చచ్చిపోయారుగా. ఆ రోజున కాకపోతే కీడేమైంది? కొన్ని సంవత్సరాల తర్వాత కీడు వచ్చిందిగా, అప్పుడేం చచ్చారుగా. అంటే వీళ్ళ ఉపవాసాలు తాత్కాలికముగా మరణం వాయిదా పడడానికే చేశారంతే, అవునా? తాత్కాలికముగా మరణం వాయిదా పడ్డానికి చేశారు. కానీ ఇక్కడ యూదులు మరణం వాయిదా పడ్డానికి చేయలా, లేక క్షేమ కొరకు చేయలా. వాళ్ళు చేసిన ఉపవాసం ఏంటి తెలుసా? శుభకరమైన ప్రయాణం. శుభకరమైన ప్రయాణం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? యాత్రలో ఉన్నారు. వారు యాత్రికులుగా ఉన్నారు. భూమి మీద రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు ఎవడు అంటే యాత్రికుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు అని. ఇప్పుడు మనం ఎవరమై అంటే యాత్రికులం, పరదేశులం, యాత్రలో ఉన్నాం. ఎక్కడ నుండి? బబులోను నుండి యెరూషలేముకి.
బబులోను నుండి యెరూషలేము. బబులోను లోకం, బబులోను లోకం, యెరూషలేము పరలోకం. యెరూషలేము పరలోకం. రేపు రాబోయే దినాల్లో ఇంకొక బబులోను అంటే బాబేలు బయటకు వస్తాం. గుర్తుపెట్టుకొని లేఖనాలు, ఎంత తొందరగా చచ్చిపోతే అంత మేలు. ఎక్కువ కాలం బతకాలని కానీ ప్రార్థన చేసావా పోతావు నరకానికి గట్టిగా, దాని డౌటే లేదు. లేఖనాలు ఎరిగినోడు ఎవడు కూడా నాకు ఆయుష్ ఇవ్వమని ప్రార్థన చేయడు. నాకు తెలిసి ఒకవేళ చేసేటాడు వాక్యం చేద్దాని అర్థం. ఎందుకో తెలుసా? రాబోయే దినాలలో జరిగే విపత్తులు చూసి నిలబడలేవు భక్తిలో. రాబోయే దినాలలో దేవుని సన్నిధిని అనుభవించలేవు. లోకం భయంకరంగా తయారైపోతుంది. రాబోయే దినాలలో బాబేలు అనబడుతున్న మహాబబులోను ఒకటి బయటకు వస్తుంది, స్త్రీ రూపములో. స్త్రీ రూపములో దీనిని 10 రాజ్యాలు కలిపి ఒక కూటమిగా, మహాకూటమిగా నిలబెడతాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా గెలవాలని కొన్ని పార్టీలు ఎలాగ కూటమిగా కూడుకుని వాళ్ళు గెలుపొందారో, ప్రపంచములో అపవాది కూడా మహాకూటముగా రాజ్యాలను కూడబెట్టుకుని వాడు ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రాజ్యాలను రేపుతాడు. చూడండి వాక్యాన్ని మీరు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనము నుండి, ప్రకటన గ్రంథం 17:1 నుండి, ఆ 7 పాత్రలను పోలి ఉన్న పట్టుకొని ఉన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న ఆ వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచుదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మత్తులో ఆత్మవశుడరైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూష నామములతో నిండుకొని ఉన్న 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తినిచ్చా. యోహాను దర్శనం చూస్తా ఉన్నాడు. ఆ దర్శనములో విస్తార జలముల మీద ఒక స్త్రీ కూర్చుంది. అయితే ఆ స్త్రీ దేని మీద కూర్చుందో తెలుసా? ఎర్రని మృగం. ఎర్రని మృగం, దానికే 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. ఈ ఎర్రని మృగం ఎవరు అనంటే రేపు రాబోతున్న ప్రపంచాన్ని ఏలడానికి 10 రాజ్యాలు కలిపి ఏర్పరచుకున్న రాజకీయ నాయకుడు నియంత. రాజకీయ నాయకుడు నియంత. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనములో ఏ క్రూర మృగమైతే బయటకు వస్తుందో ఆ క్రూర మృగమే ఇది. ఆ క్రూర మృగమే ఇది. సముద్రములో నుండి ఒక మృగము పైకి వచ్చుట చూచితేనే అది 7 తలలు 10 కొమ్ములను కలిగినదై ఉన్నది అని మనం చూస్తాం. అనగా దేవుని యొక్క లేఖనాన్ని బట్టి స్త్రీకి పీఠం, స్త్రీకి ఆధారం, స్త్రీ దేనిపైన నిలబడుతుంది అంటే మృగం అనబడుతున్న రాజకీయ నియంత మీద. అంటే రాజకీయ నియంతే దీనిని ఏర్పాటు చేస్తాడు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో విగ్రహారాధన పెరుగుతుంది. ఇంతకుముందు విగ్రహారాధనకి తావు లేదు. ఇంతకుముందు విగ్రహారాధనకు తావు లేదు. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క దేశముల విగ్రహారాధన ప్రారంభమవుతుంది. కారణం, రాబోయే దినాలలో అపవాది వాడి స్థానాన్ని బలపరుచుకుంటాడు. ఈ స్త్రీ పేరే బబులోన్. ఈ స్త్రీ పేరే బబులోన్ లేక బాబేలు అంటారు. ఈ స్త్రీ ఎవరు అని అంటే అపవాది చేత ఏర్పరచబడుతున్న సార్వత్రిక సంఘం. యేసు ప్రభు వారు ఏ రీతిగా పెండ్లి కూతురుగా తన రక్తము చేత కడుక్కున్న ప్రజలను సార్వత్రిక సంఘముగా ఏర్పరచుకున్నాడో, అపవాది కూడా ఒక సార్వత్రిక సంఘాన్ని ఏర్పరుస్తాడు. ఈ సార్వత్రిక సంఘం యొక్క ఎజెండా ఏంటో తెలుసా?
మతాల వల్ల గొడవలు ఉండకూడదు, దేవుళ్ళ వల్ల గొడవలు ఉండకూడదు. అందుకనే క్రైస్తవులు, అన్యులు, అలా హిందువులు, అలాగే ఇశ్రాయేలులు అందరూ కలిపి ఒకే దేవుణ్ణి నిలబెట్టుకోవాలి ప్రపంచంలో. దానికి ఒక్కడే ప్రవక్త ఉండాలని రాబోయే దినాలలో ఒక స్త్రీని అనగా ఒక సంఘాన్ని అపవాది ప్రవేశపెడతాడు. 2020లో అమెరికా దేశ ప్రెసిడెంట్ ఇశ్రాయేలీలు, క్రైస్తవులు, అన్యులు కలిపి ఒకే దేవుణ్ణి ఆరాధించాలి అని ఆల్రెడీ ఒక జీవోని పాస్ చేయించాడు అమెరికా దేశంలో. అంటే రాబోయే దినాలలో మతాల గొడవలుండవు, పాస్టర్ల గొడవలుండవు. కారణం ఒకే ఒక్క దైవజనుడు ఉంటాడు, ఒక ప్రవక్త ప్రపంచం మొత్తాన్ని కలిపి. అతడే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనములో బయటికి వస్తున్న మృగం. అతడే బయటకు వస్తున్న ముఖం. ఒక్కడే ప్రవక్త, ఒక్కడే దేవుడు, ఒకటే ఆరాధన. ఆ ఆరాధన ఏది అంటే సంఘమనబడుతున్న స్త్రీ, అపవాది చేత ఏర్పరచబడిన సంఘమనబడుతున్న స్త్రీ. ఈ స్త్రీ ఆరాధన ప్రారంభమై భ్రష్టులుగా మనుషుల్ని మార్చేస్తుంది. భ్రష్టులుగా ప్రజలు తయారైపోతారు. విపరీతమైనటువంటి జీవితాలు పులారా ప్రజలు జీవిస్తారు. అయితే ఈ లోకములో బ్రతుకుచున్న క్రైస్తవుడు అలాంటివి చూడకముందే చనిపోతే మీరు, అలాంటివి చూడకముందే చనిపోతే మీరు. ఎందుకంటే అలాంటిది కానీ నువ్వు బతుకున్న కాలంలో వస్తే ఖచ్చితంగా నువ్వు కలుస్తావు వీళ్ళు దానిలో. నువ్వు ఇవాళ కబుర్లు చెప్పొచ్చు, అబ్బే కుదరదండి, నాకు వాక్యం తెలదేంటి, నేను చిన్నపిల్లలాగా అనుకుంటున్నావా? పెద్ద మాటలు చల్లవు అక్కడ. ఎందుకు చల్లవో మీకు చెబుతా. రాబోయే దినాల్లో వాడు బయటికి రాగానే 3 ఆళ్ళ ముద్ర రిలీజ్ చేస్తాడు. 3 ఆళ్ళ ముద్ర అనేది ప్రపంచ నియంత పేరు కలిగిన కోలు. ఇది 1985వ సంవత్సరంలో ఆఫ్రికా ఖండములో, ఐరోపా ప్రాంతంలో బ్రూసెల్ అనబడుతున్న ఏరియాలో ప్రపంచ బ్యాంకు ఓట్లర్స్ కలిగినప్పుడు 3 ఆరుల ముద్ర కార్డే ఇచ్చి ఓటేయించారు వాళ్ళ చేత. ఆల్రెడీ 3 ఆరుల ముద్ర కార్డు రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ 3 ఆరుల ముద్ర ఎవడు వేయించుకోడో వాడు క్రయ విక్రయాలు చేయడానికి లేదు. ఇప్పుడు మనం క్రయ విక్రయాలు చేయకపోతే బతికే ఛాన్స్ లేదుగా. కొనుక్కోవాలా, అమ్ముకోవాలా, కొనుక్కోవాలి, అమ్ముకోవాలి. నేనేం కొనాల్సిన అక్కర్లా, నేనేం అమ్మాల్సిన అక్కర్ని. మరి ఏం తింటావు? నీళ్ళు కూడా కొనుక్కోవడమేగా ఇవాళ నీళ్ళు కూడా కొనుక్కోవడమేగా, గాలి కూడా కొనుక్కోవడమేగా. ఏమండి ఇవాళ ప్రతిదీ కొనుక్కోవాలా. కొనుక్కోకపోతే బతకడానికి లేదు. కొనుక్కోవాలంటే నీకున్నది అమ్మాలా, ధాన్యమో ఒక వస్తువో ఏదో ఒకటి. ఈ 2 జరగాలంటే 3 ఆళ్ళ ముద్ర ఉండాలా. ఇప్పుడు 3 ఆళ్ళ ముద్ర నాకు వద్దన్నామనుకో, సరే నిన్నేమనం కానీ మరి ఈ ఊళ్ళో చేదేంట్రా ఇడికేమో అమ్మొద్దుర అంట. అప్పుడు ఏం చేస్తాం? ఇవాళ ఆధార్ కార్డు లేకపోతే ఏది పని అవట్లా. రేపు ఆధార్ కార్డులు నువ్వు క్యాన్సిల్ చేస్తా, ఆధార్ కార్డులే ఉండవు, క్యాన్సిల్ అవుతాయి. ఎందుకో తెలుసా? ఈ 3 ఆళ్ళ ముద్రలో నేను మొత్తం లింకప్ చేసి నీ కుడి చేతిలో కానీ నొసట్లో కానీ ఎక్కిస్తారు దాన్ని. అది ఎంత ఉంటుంది అంటే బాసుమతి రైసు గింజ, బీపు గింజ ఎంత ఉంటుంది, దాన్ని పగలగొడితే 4 ముక్కలుగా 4వ ముక్క ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అది 60 KB మెమరీ పడుతుంది దానిలో. అంటే మొత్తం నీ బాడీ టోటల్ స్కానింగ్, నీ బయోడేటా దానిలో ఉంటుంది. రేపు రాబోయే దినాలలో నిన్నే ఒక 1 వారం రోజుల క్రితం, మీరు ఎంతవరకు న్యూస్ చూస్తారో నాకు తెలియదు, 1 వారం రోజుల క్రితమే ప్రధానమంత్రి ఒక న్యూస్ రిలీజ్ చేశాడు. రాబోయే దినాల్లో రేషన్ షాపులే సూపర్ మార్కెట్లని. నీకు సంగతి చెప్పనా? ఈ మాట రాజశేఖర్ రెడ్డి అన్న కొన్ని సంవత్సరాలుగా చచ్చాడు. ఎవడు బైబిల్కి వ్యతిరేకంగా వెళితే నిలబడతాం. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఫస్ట్ టైంలో చెప్పిన మాట అని తెలుసా? రేషన్ షాపులు సూపర్ మార్కెట్లుగా మారుస్తానన్నాడు. 2వసారి ఎలక్షన్లో గెలిచాడు, పోయాడు. ఇవాళ జాగ్రత్తగా గమనించాలి. ప్రధానమంత్రి మోడీ ఆ మాట రిలీజ్ చేశాడు. రాబోయే దినాల్లో రేషన్ షాపులు సూపర్ మార్కెట్లు అవుతాయి అని. మార్కెట్లో అవుతాయి ఏమవుతాయి తెలుసా? ఇప్పుడు మీకు కోవిడ్ ఎలా పోయినా కోవిడ్ సిస్టమ్ అంతా వచ్చేసింది ఇక్కడికి, అవునా కదా? కోవిడ్లో మాల్లు ఉన్నాయి. ఇప్పుడు మాల్లోనికి ఇక్కడ
స్పెన్సర్ అయితే మాల్ ఉంది, ఇక్కడ జోర్పాల్ రోడ్లో, అటు వెళ్తే పాలకొల రోడ్లో రిలయన్స్ ఉంది, గూడూరు రోడ్లో వెళ్తే డిమార్ట్ ఉంది, ఉండి రోడ్లో ఇంకొక ఏంటి ఆ యొక్క బ్లాక్ ఏదో కట్టారు కదా. అంటే మీరు 4 రోడ్లు బంధించారు మొత్తానికి, ఎక్కడికి ఎవడ పోకోకుండా మార్కులు పెట్టి. ఇప్పుడు మార్కుల్లోకి వెళ్ళాలి అంటే డోర్ వేసేవాడు తీసేవాడు లేడు, అవునా కదా. నువ్వు వెండిన బట్టి డోర్ ఓపెన్ అవుతుంది. రేపు పొద్దున ఈ సిస్టమ్ ఉండదు. ఈ 3 ఆర్ల ముద్ర ఉన్నటువంటి నీ చెయ్యి కానీ నొసటి కానీ దానికి కనపడితే ఆటోమేటిక్గా స్కాన్ అయ్యి ఓపెన్ అవుతుంది. పొరపాటున కానీ నీవు ఒకవేళ ఇలా తిరిగి నిలబడితే స్కాన్ అవ్వదు. ఎందుకు తెలుసా? నీ యొక్క ఆ 3 ఆర్ల ముద్ర స్కానర్ అది టచ్ చేయాలి. రేపు రాబోయే దినాల్లో జరిగే విపత్తులు భయంకరంగా ఉంటాయి. ఈ విపత్తులలో ఎవరు నిలబడతాడు? ఈ శ్రమలలో ఎవరు నిలబడతాడు? ఒకవేళ పురుషుడు గట్టిగా సత్తే చేస్తాను నేను దేవుని కొరకు, నేనేమైనా సరే 3 ఆర్ల ముద్ర వేయించుకోను అని ఇంటికి వెళ్ళాడనుకో, ఇంటికాడ భార్య బలహీనరాలుగా దాన్ని నట్టుకుంటాడు సాతాను. నువ్వే భక్తిమంతుడువా, నువ్వే పెద్ద మొగ్గుడువా, మీ పాస్టర్ గారు కూడా 3 ఆర్ల ముద్ర వేయించుకున్నారు మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం, పిల్లలను పస్తులు పెడతావా, దేవుడికి తెలదా అని ఆయన గిల్లి చంపుద్ది. వీడు దాన్ని బాగా తట్టుకోలేక సంశోలాగా పోతే పోయిందిలే, సత్యంలే, పిల్లకాని ఎక్కువ అని చెప్పి ఆడు 3 ఆర్ల ముద్ర వేయించుకుంటాడు. సంశోని ఎందుకు చచ్చాడు తెలుసా? రోజు ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏడిపిస్తా ఉండేదంట తెలియలా. నువ్వు చెప్పు అని ఇసిగిపోయి సీక్రెట్ చెప్పాడు. ఇసిగిపోయి రేపొద్దున ఇసిగిపోయే చెయ్యాడతాం. ఏసై 3 ఆర్ల ముద్ర అని వేయించామా పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు. పైకి ఇంకొక మాట చెప్పనా, అది వేయించుకుంటేనట ఒంటిలోనికి దేవుని కోపమనే మహాగ్రత వస్తుందట. రాత్రింబవళ్ళు వేడి కక్కుతూ బయటికి పొగలు చెమ్ముతుంటే నిద్ర పట్టక వేడికి మనుషుడు అయ్యో 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 అని కేకలేస్తా ఉంటాడు. చూడండి వాక్యాలు అవునా కాదు? మీరు ఒకసారి వాక్య గ్రంథాలు 3 ఆర్ల ముద్ర వేయించుకుంటే వాడి గతి ఎలాగుంటుంది? ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం చూడండి 14వ అధ్యాయం 10-11 వచ్చిన చదవండి. దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వారు త్రాగుదురు. పరిశుద్ధ దూతల ఎదుట గొర్రె పిల్ల ఎదుటను అగ్ని కందకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములో లేచును. ఆ క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును. చూడండి, రాత్రింబవళ్ళు నెమ్మది లేనివాడై ఉందురు. జాగ్రత్తగా మరించా. ఎప్పుడైతే ముద్ర వేయబడిందో వాడికి ఇక నెమ్మది ఉండదు, రాత్రి నిద్ర ఉండదు, ఒంట్లోంచి పొగలు కక్కుతా ఉంటుంది, వేడి. ఏసీని బంద్ చేయు. ఎందుకంటే రేపు రాబోయే దినాల్లో ఎండలకి ఏ ఏసీని పని చేయి. ఇప్పుడున్న ఎండలకు అదిరిపోతుంది. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. దేవుని మహాకృప నేను కొంచెం చల్లగిచ్చాడు. ఇప్పుడు ఈ టెంపరేచర్ మీకు మావుంటే ఏమండి ఒక 40 లోపు ఉంటుందేమో. దీనికి తల్లాడిపోతున్నారు కదా. రేపు రాబోయే దినం ఎలాగుంటుంది తెలుసా? రోజుకి 40 అంటే 7 రోజులు 7 నాళ్ళు ఎంత చెప్పాలి మీరు? 28 అవునా? అంటే 280 డిగ్రీలు వేడి ఒకే రోజు ఎండేస్తే ఎలాగుంటుంది? రేపు రాబోయే దినాలలో వేసవి కాలం 7 రోజుల ఎండ ఒకే రోజు వేస్తుందట. 7 రోజుల ఎండ ఒకే రోజు వేస్తుంది. పొద్దుగూకితే చల్లబడద్ది అనుకుంటే పొద్దుగూకితేనట ఒకరోజు ఎండ 40 డిగ్రీలు ఎలాగుందో పొద్దుగూకినాక అలాగుంటుందట. అంటే ఇప్పుడు ఎవడు తట్టుకుంటాడు ఆ వేడికి? ఏ ఏసీని పనిచేస్తే 280 డిగ్రీలు వేడికి మనుషులు ఈ ఉడుక్కు తట్టుకోలేక ఇప్పటికే మనుషులు డెలికేట్ అయిపోయారు కనుక మనిషి బ్రతికే ఉన్నట్టుంటాడట. లోపల వాడికి తెలవకుండా అవయాలు కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి వేడికి తట్టుకోలేక.
చూస్తూనే ఉంటాడు. కన్ను త్వరలో కనుగుడ్డు కుళ్ళిపోతుంది. మాట్లాడుతూనే ఉంటాడు, నాలుక కుళ్ళిపోయి ఉంటుంది. వాడు బ్రతికే ఉంటాడు కానీ బ్రతికుండగానే లోపల అవయాలన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. ఎందుకో తెలుసా? వేడి తట్టుకోలేక. చదవని వాక్యాన్ని యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి వేడి ఎంత భయంకరంగా ఉంటుందో చూద్దాం ఒకసారి మనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం చూడండి, 29వ వచనం. యెషయా గ్రంథం 30:26 చూడండి. యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున సూర్యుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలెను ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున. 7 రోజులేంటే ఒక రోజు అయితే దెబ్బకి సచివులు ఉంటాం, అవునా కదా? మన పని ఎలా ఉంటుందో చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఈలాగున మొత్తును వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహమును కుళ్ళిపోవును. వారి కన్ను త్వరలో ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్ళల్లో ఉండియే. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ దేవుని నివాస స్థలమైన యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు యెరూషలేము మీదకు చుట్టుపక్కల దేశాలన్నీ యుద్ధానికి వస్తున్నాయి. ఇది పెద్ద యుద్ధమేమి కాదు, ఎందుకంటే ప్రపంచం మొత్తం కలిపి ఒకటవ్వాలి, యెరూషలేము ఒకటవ్వాలి. యెరూషలేముని ప్రపంచ దేశానికి మొత్తాన్ని కలిపి మత్తు పుట్టించే పాత్రగా చేస్తాడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం నుండి యెరూషలేమును చుట్టూనున్న ప్రజలందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమునకు బరువైన రాయిగా చేయుదును. యెరూషలేముని ప్రపంచ దేశాలన్నిటికీ బరువైన రాయిగా చేస్తాడు. దేశాలన్నీ ఒకటవుతే యెరూషలేము ఒక్కటే మిగిలిపోతుంది. ఆ దినమున యెరూషలేముని భూమి మీద ఉంచకూడదని దేశాలు ప్రయత్నం చేస్తా ఉంటే దేవుడు యెరూషలేముని కోరుకున్నాడు గనుక యెరూషలేము పక్షాన యుద్ధం చేస్తాడు. ఆ రాబోయే దినాల్లో ఎండ భయంకరంగా ఉంటుంది, ప్రజలు ఇలా చచ్చిపోతారు. కనుక రాబోయే దినాలు చూడకుండా కాలము చేసిన వారే ధన్యులట. ఎవరు ధన్యులు చెప్పాలా? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 4:2 చదవండి. కాబట్టి బ్రతికి యుండు వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు దాన్ని చెప్పండి? ఇప్పుడు బతుకున్న వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళ చెప్పాలా? అవునా కదా? ఇప్పుడు దేవుని యొక్క లేఖనములో ఎజ్రా యూదులు చేస్తున్న ప్రార్థన తెలుసా? మేము ప్రయాణములో ఉన్నాం, మేము యాత్రలో ఉన్నాం, మా ప్రయాణానికి మా యాత్రకు శుభము కలిగేటట్లుగా సహాయము చేయమని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క బబులోను నుండి యెరూషలేమునకు వాళ్ళ ప్రయాణం, మన ప్రయాణం లోకము నుండి పరలోకానికి. మన ప్రయాణం లోకము నుండి పరలోకానికి. ఈ ప్రయాణం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? గమనించాలి. ఒక మనుషుడు భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళడానికి ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే ఈ ప్రయాణము మన శక్తికి మించినది. ఈ ప్రయాణం ఏంటి చెప్పండి? ఈ ప్రయాణం నువ్వు అనుకున్నట్టుది కాదు.
ఈ ప్రయాణం అనుకుంటే వెళ్ళేది కాదు. ఈ ప్రయాణం నీ శక్తికి మించిన ప్రయాణం. చూడండి వాక్యాలు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, శక్తికి మించిన ప్రయాణము సిద్ధమయ్యున్నది, నీవు లేచి భోజనము చేయవచ్చా. ఏలియా నిద్రపోతా ఉన్నాడు. ఏలియా పిల్లరా, దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళాలి. అయితే దేవుని దూత వచ్చి లేపి చెబుతుంది, ఏలియా నీ వెళుతున్న ఈ ప్రయాణం నీ శక్తికి మించింది, నీ శక్తికి మించింది. ఇది నీ శక్తికి మించిన ప్రయాణము కనుక నువ్వు భోంచేయాలి. పండుకుంటే కుదరదు, నిద్రపోతే కుదరదు. నువ్వు భోంచేసి నువ్వు బయలుదేరాలంటే ఒక్క రొట్టె తిని 40 రోజులు నడిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టే ఆహారంలో ఉన్న అద్భుతం వర్ణించలేము. ఒక్క రొట్టె తినే 40 రోజులు ఏలే నడిస్తే ఇంకొక ఆశ్చర్యం చెప్పనా, ఇశ్రాయేలీలు అరణ్యములోకి వచ్చిన తర్వాత ఆహారము కావాలి అని అడిగారు. 40 సంవత్సరాలు దేవుడు మన్నాతో వాళ్ళని పోషించాడు. దేనితో? మన్నాతో. మన్నా తిన్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటో ఒక మాట చెబుతాను మీకు నేను. మా మనోడు ఏడి ఆడుకుంటూ పోయింటున్నాడు. ఇప్పుడు వాడు ఎంత ఉన్నాడు కదా, వీడికి 40వ సంవత్సరం వస్తే ఎంత ఉంటాడు? పెరుగుతాడు కదా, పెరుగుతాడు. ఏమండి, వయసు కనపడుద్ది. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు వీడికి చిన్న చొక్కా, చిన్న ప్యాంటు, చిన్న చెప్పులు వేసాం, అవునా కదా? అయితే 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ చొక్కా సరిపోద్దా? ఆ ప్యాంటు సరిపోద్దా? ఆ చెప్పులు సరిపోతాయా? అద్భుతం ఏంటి తెలుసా? ఇవాళ వాళ్ళ అమ్మడి కొబ్బరి నూనె నెట్టింది. 40 సంవత్సరాలు వచ్చేసరికి ఆ నెత్తి మీద ఆ కొబ్బరి నూనె ఉంటుందా? కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు జీవితంలో మన్నాను తిన్న 40 రోజులు వాడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు తలకి పెట్టుకున్న కొబ్బరి నూనె 40 సంవత్సరాలు ఆరిపోలేదట. చొక్కాయి వాడు పెరుగుతుంటే వాడితో పాటు చొక్కాయి, ప్యాంటు, చెప్పులు కూడా పెరిగాయి. 40 సంవత్సరాల ఒక్క రోజున వాళ్ళు బట్టలు ఉతకలేదట. 40 సంవత్సరాల్లో ఒక్కరోజు వస్త్రాలు మాయలేదు, చెప్పులు అరగలేదు. 40 సంవత్సరాలు తిరిగిన కాళ్ళు వాయలేదు. తలపైన ఆ యొక్క నూనె ఆరిపోలేదు. అంటే ఎంత అద్భుతం! మన్నాను తిన్న వారి జీవితంలో అద్భుతాలు దేవుడు చేశాడు. ఏలియా ఒక్క రొట్టె తిని 40 రోజులు నడిచాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రయాణం శక్తికి మించినది. పరలోక ప్రయాణం అనేది మామూలు వ్యవహారం కాదు. పరలోకం వెళ్ళాలంటే ఇప్పుడు బాగా గమనించాలి. ముందు శరీరములో నుండి బయటికి రావాలి. ఏం రావాలి? శరీరంలో నుండి బయటికి వెళ్ళడానికి ఆత్మ ఒప్పుకోదు, కించుకులాడిపోద్ది. ఒక అనుభవం చెబుతా. అంతకుముందు ఇక్కడ ఈ మందిరం లేదు, చిన్న మందిరం ఉండేది. నేను ఆదివారం ఆరాధనకు వచ్చాను. అప్పటికి ఈ పిల్లలు అప్పుడు తయారవ్వాలి. అప్పుడు సూర్యనారాయణ వీళ్ళంతా ఉండేవాడు, కుర్రోళ్ళు అప్పుడు. అయితే చిన్నయ్య ఉండేవాడు. మీరు ఎంతమంది గుర్తుందో లేదు తెలియదు. చిన్నయ్య చనిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆదివారం ఆరాధన ఇక్కడ పడుకుంటే అడ్డమని చెప్పి తీసుకెళ్ళి ఆ ప్రక్కన స్థలములో గోనో చెత్త ఉంటే అక్కడ పడుకోబెట్టాను. నేను పలకరించడానికి వెళ్ళా చిన్నయ్య. అప్పుడే మరణంతో పోరాడుతున్నాడు. నాకు అప్పుడే తెలుసు మరణం యొక్క వ్యవహారం. మరణంతో పోరాడుతూ ఉన్నాడు. ఆత్మ బయటికి వెళ్ళడానికి ఇష్టపడతలా, ఎరగలాక్కుంటున్నాడు. శరీరమేమో ఆత్మను తోసేస్తుంది, ఆత్మేమో లోపలికి రావడానికి గుంజుకుంటుంది. ఈ రెండింటి మధ్యన ఎరగలాక్కుంటూ నా కళ్ళ ముందే ప్రాణం విడిచాడు ఆయన. అంటే మరణించేటప్పుడు ఇన్ని సంవత్సరాలు దేహములో ఉన్న ఆత్మ దీన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడతల్లా. కానీ శరీరం ఇక వద్దు, నువ్వు బయటికి పో,
అని తోచేస్తుంది ఈ శరీరం ఆత్మని. ఈ రెండింటి మధ్యన పోరాటం, ఈ రెండింటి మధ్యన పోరాటం, ఈ రెండింటి మధ్యన పోరాటం. అయితే దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణములో ఉన్నాం. ఈ ప్రయాణములో మొట్టమొదటిగా దేంతో పోరాటం తెలుసా? శరీరముతోనే. దేంతో చెప్పండి? శరీరముతోనే. రెండవది, శరీరం విడిచాం, బయటకు వచ్చేసాం. శరీరం విడిచాం, బయటకు వచ్చేసాం. ఇప్పుడు పైకి వెళ్ళాలి. పరలోకం అంటే ఎక్కడుంది? పైన ఉంది. ఒక మనుషుడు చనిపోగానే ఏం జరుగుద్ది అంటే, మొట్టమొదటిగా శరీరాన్ని విడిచి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. అంటే 3వ ఆకాశంలో దేవుని సింహాసనం ఉంది, అక్కడికి వెళ్ళి నిలబడాలి. అక్కడికి వెళ్ళి నిలబడాలి. ఆ తర్వాత అక్కడ జడ్జ్మెంట్ అవుద్ది. నువ్వు పాతాళానికి పోవాలో పరదేశికి పోవాలో, ఆ తర్వాత అక్కడ పోతావు. ఇప్పుడు ఈ మనుష్యుడు చనిపోగానే బయలుదేరి అతడు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళా, నేను పాటలు పాడా, నేను గొప్ప విశ్వాసిని అని అనుకోవడానికి లేదు. నీకు ఒక మాట చెబుతా, నువ్వు వెళ్ళేటప్పుడు జరిగే సంఘం ఏంటి తెలుసా? ఆకాశంలో దురాత్మలు కాపురం ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? వాటిని ఏమన్నారు? ఆకాశ శక్తులు. ఏ శక్తులు? వాటిలో వాడి నాయకుడు వాయుమండల అధిపతి సాతానుడు కాపురం ఉన్నాడు. ఇప్పుడు నువ్వు బయలుదేరి వెళుతూ ఉంటే 2 కార్యాలు జరుగుతాయి. ఏంటో చెప్పనా? నువ్వు చనిపోతావు అనుకున్నప్పుడు నీతిగా చనిపోతే నువ్వు అక్కడ వెళ్ళవు పైకి. ఎందుకంటే నువ్వు అక్కడ వెళ్ళడం కుదరదు, నిన్ను వెళ్ళనీరాడు. అందుకే దేవుడు సెక్యూరిటీని పంపిస్తాడు. అదిగో పలానా ఇమానుయేల్ ప్రాణం విడిచే టైం అయింది, మీరు వెళ్ళి తోడుకొని రండి ఆయన్ని. ఒకవేళ మీరు వెళ్ళలేదనుకో, ఆ రానీయుడు పైకి మీరు వెళ్ళంటే దూతలు వచ్చి దగ్గరుండి తీసుకెళ్తాయి. ఎప్పుడైతే దూతలు పక్కన ఉన్నాయో వీడు దాడి చేస్తారు. మీకు అర్థం పాయింట్? ఇప్పుడు నీతి లేకోకుండా, యథార్థత లేకోకుండా, లోకం ఇష్టానుసారంగా బతికి పేరుకు మాత్రం బాప్తీసం పొంది సత్యావనుకో, దూతలు రారు. నువ్వు అక్కడవే పోవాలా. అక్కడవే పోయేటప్పుడు నువ్వు అనుకుంటావు, ఎన్ని పాటలు పాడాను నేను, ఎన్ని ప్రసంగాలు విన్నాను నేను, ఎంత పని చేశాను అనుకుంటూ పరలోకానికి వెళ్ళగానే ప్రభు ఎదురొచ్చేస్తాడు అనుకుంటావు. ఆకాశానికి వెళ్ళగానే అపవాది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తాడు. ఎక్కడికి వెళ్ళవేంటి? ప్రభు దగ్గరికి. ఎందుకు ఏమడపరిచావని అని అంటే, ఏమడపడబెట్టయా, నేను రక్షించబడ్డా. ఏడ్చావులే, రక్షించబడ్డావు అట్లా. నీ క్రియలు చూడని మొత్తం క్రియలు చూపిస్తే ఇప్పుడు ఆడితో గొడవ. వాడిని గెలిస్తే పైకి వెళ్ళాలా, వాడిని గెలిస్తే పైకి వెళ్ళాలా. వాడిని గెలవాలంటే మన తరమా? ఒక దురాత్మని గెలవాలంటే ఎంత బలం ఉండాలో చెబుతాం మీకు నేను. గాబ్రియేలు దూత కిందకు వస్తుంటే అక్కడ ఆపేశాడు అపవాది. ఆపేస్తే గాబ్రియేలు దూత పోరాటం మొదలెట్టాడు. ఒక దూత ఒక రాత్రి యుద్ధము చేస్తే 185,000 మందిని చంపుద్ది. ఒక రాత్రి ఒక దూత యుద్ధము చేస్తే 185,000 మందిని చంపుద్ది. అలాంటి బలమైన దూతని 21 రోజు ఆపేసాడు కిందకి రాకోకుండా. 185,000 మందిని చంపగలిగిన బలమున్న దూతనే వాడు 21 రోజు ఆపేస్తే నిన్ను వెళ్ళెత్తాడా? నువ్వు వెళ్తావా? ఇప్పుడు చెప్పు, మనం వెళ్తామా? మనం వెళ్ళాలంటే కుదర దగ్గరికి ఎవరు రావాలి తోడు? ఇప్పుడు దూతలు పంపించాలంటే నువ్వు ఎలా బతకాలా? లాజర్లాగా బతకాలా? ఇక్కడ ధనవంతుడికి వేసాను వెళ్తామా? సండే స్కూల్ చెబుతూ టీచర్ గారు ధనవంతుల లాజర్ కథ చెప్పిందట పిల్లలకి. ఇప్పుడున్న పిల్లలు తెలుగలవాళ్ళు కదా. విన్న తర్వాత రే ధనవంతుడు ఇక్కడ సుఖభోగాలు అనుభవించాడు, లగ్జరీ జీవితం అనుభవించాడు, చావుగానే పాతాళానికి వెళ్ళాడు. లాజరు దరిద్రుడిగా బతికాడు, కురుపులు ఉన్నాయి, నికృష్టముగా జీవించాడు. కానీ సరిపోగానే దూతలు వచ్చి పరలోకం తీసుకెళ్ళారా, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అని అంటే ఒక లేచినట్ట, టీచర్ గారు భూలోకము ఉన్నంతసేపు ధనవంతుడిలాగా, చచ్చిపోగానే లాజర్లాగా. కుదురుద్దా? కుదురుద్దా? ఇవాళ లాజర్లాగా బతికితే దూతలు వస్తారు, తీసుకెళ్తారు. దేవుడికి స్తోత్రం. ధనవంతుల్లాగా బతికితే నువ్వు వెళ్ళాలి, వాడితో పోరాడాలి. వాడితో పోరాటం నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. అందుకనే వాడు ఏమంటాడంటే, వీడు వదిలేయండి, ఎందుకంటే వీడు అక్కడికి వెళ్ళి మన దగ్గర కొట్టడం వదిలితే వీడు వెళ్ళి దేవుని సింహాసనం నిలబడతాడు. ప్రభు
ప్రభు వీడి ముఖం కూడా చూడు అని బొమ్మని చెప్పి పాతాళానికే అని అంటాడు. ప్రభా నేను పలానా పాస్టర్ గారిని పలానా ఊళ్ళో సంఘం కట్టావు రైతే, కానీ గుణం మారలేదుగా, నువ్వు వెళ్ళు పాతాళానికి అంటాడు. అక్కడ నుండి డైరెక్ట్గా రావాలి పాతాళానికి, మళ్ళీ కింద భూమి కిందకి. ఇప్పుడు మనం పరలోకం పోవాలి అంటే ఈ ప్రయాణం శక్తికి మించిన ప్రయాణం. ఏ ప్రయాణం చెప్పండి? పరలోకం వెళ్ళడం సులభమే కాదు. మీరు అనుకున్నట్టుగా మనలో చాలా మంది బ్యాచ్ నరకంలోనే కనపడతారు. మీరేం కంగారు పడద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రయాణం శక్తికి మించినది. అంతేకాదు ఈ ప్రయాణం ఇంతకు ముందు మనం ఎప్పుడు ఎన్నడూ కూడా వెళ్ళనిది. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం వెళ్ళామా? ఎప్పుడైనా చచ్చిపోయేసారి పాపం వెళ్ళొచ్చామా? వెళ్ళలేదుగా. ఇది ఇంతకు ముందు మనకు తెలియదు. చదవని వాక్యం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల దూరము ఉండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. దేవునికి స్తోత్రం. పరలోకము నా దేశము. పాడతాం. ఈ పాటలు అట్లా మిగతా పాటలన్నీ బాగా పాడతారు. ఎందుకంటే మనకు ఆ దేశం అయితేగా, మనకు ఆ దేశం అయితే సంతోషంగా పాడేవాడు. అవునా కదా? మిగతా పాటలు మాత్రం తెగబాడేస్తాం. ఈ పాట పాడడం అంటే మాత్రం అస్సలు నోరు పెగట్లా. అవునా కదా? అసలు మనం పాడుకోవాల్సిన పాటే ఈ పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరవాసినిలే జగమున ప్రభువా, పరవాసినిలే దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను పరవాసినే. ఎందుకంటే ఆ దినం ఆ యొక్క త్రోవ మనం ఎందుకు ముందు వెళ్ళింది కాదు, గుర్తుపడుతూ పోవాలా. ఎందుకంటే ముందు మందస్సం పెడుతుంది, మందస్సాన్ని చూస్తూ గుర్తుపడుతూ ఆ త్రోవలో వెళ్ళాలి. వెళ్ళే ఆ మార్గము శక్తితో కూడింది కనుక అయ్యా ఈ ప్రయాణములో మాకు బలం అవసరమని చెప్పి ఆ బలము కొరకై, శత్రువులను గెలుచుట కొరకై యెజ్రా ఉపవాసాన్ని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు ఉపవాస కూటాలు పెట్టుకోవాలంటే మన పరలోక ప్రయాణం శుభకరముగా జరుగుట కొరకు. దేని కొరకు చెప్పండి ఇప్పుడు? అంతేగాని లోక సంబంధమైన వాటి కొరకు కాదు. లోక సంబంధమైన వాటి కొరకు కాదు. మనం ఎందుకు ఉపవాస కూటాలు పెట్టుకోవాలి అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే బలము కావాలి. ఉపవాసం ఉంటే బలం వస్తుందా? వసతి. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. వాస్తవానికి ఆయన ఉపవాసం ఉందామనుకోలే. ఆయన బాప్తిసం పొందాడు. ఇక పరిచర్యకు టైం అయింది, నేను సువార్త ప్రకటించాలనుకుని బాప్తిసం పొందాడు. బాప్తిసం పొంది యోర్దానులో నుండి బయటకు వస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడు. తండ్రి బాప్తిసం తీసుకున్నా, ఇక మరి సేవ కొరకే సిద్ధపరచు అని ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఈ లోపల ఆయన గట్టు మీదకెక్కుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూప ఆకారములో ఆయన మీదకి వచ్చాడు. పైనుండి తండ్రి మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఆయన ఆనందిస్తున్నాను అన్న లోపే ఈయనేం చేశాడు తెలుసా? నడు అరణ్యములోకి అని చెప్పి అరణ్యంలో తోడుకుపోయాడు. యేసు ప్రభుని ఉపవాసములోకి నడిపించింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు.
ఉపవాసములో శోధింపబడేటట్లుగా చేసింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నలగగొట్టింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకని అంటే సేవకు బలవంతుడు కావాలి కనుక ఉపవాస అనుభవంలోనికి నడిపించాడు. ఉపవాస అనుభవంలోనికి నడిపించాడు. జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభువునకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు చెప్పాలి. ఇప్పుడు మీరు యేసు ప్రభువునకు పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. సింపుల్. ఎందుకని ఇప్పుడు యేసు ప్రభు దేవుడిగా రాలేదుగా లోకానికి, మనుష్యుడుగా వచ్చాడు, మనుష్య కుమారుడుగా. పుట్టినప్పుడు మరియాతో గాబ్రియల్ ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీవు గర్భం ధరిస్తావని. అంటే ఇప్పుడు మరియా ఎవరి ద్వారా గర్భవతి అయింది అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు యేసు ప్రభుకి? అవునా? ఏమండి? ఇప్పుడు తండ్రి అయిన పరిశుద్ధాత్ముడు ఆయన బలవంతుడు అవ్వాలని ఉపవాసములోనికి నడిపించాడు. ఇప్పుడు సంఘ కాపరి మీకేమవుతాడు అంటే మీకు ఆత్మీయ తండ్రి అవుతాడు. పౌలు అంటాడు, నా సువార్త వలన మిమ్ములను కన్నా, నా సువార్త వలన మిమ్ములను కన్నా. దైవజనుడు సంఘానికి ఏమవుతాడు అంటే ఆత్మీయ తండ్రి. కనుక ఇప్పుడు ఆత్మీయ తండ్రి కూడా మీ ఆత్మీయ బలము కొరకు, మీ క్షేమము కొరకు మిమ్ములను ఉపవాస కూడికలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉంటే బలం వస్తుందా? వస్తుంది. ఎలాగో తెలుసా? 40 రోజులు యేసయ్య ఉపవాసం ఉన్నాడు. చిక్కి శల్యమైపోయాడు, బలహీనుడైపోయాడు. అయితే ఆ బలహీనతలో అపవాది బాణాలు వేయడం మొదలెట్టాడు. రాళ్ళ రొట్టెలుగా చేసి తిను, ఇదంతా నీకే ఇస్తా, ఎలాగో రేపాడు. అయితే శరీరం బలహీనమే కానీ ఆత్మలో బలవంతుడు ఆయన. ఆయన ఎలా బలవంతుడయ్యాడో ఒక వచనం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు, అంటే ఎక్కడి నుండి వెళ్ళాడు? ఉపవాస ప్రార్థనలో నుండి. ఎక్కడి నుంచి చెప్పండి? 40 రోజులు ఏకాంత ఉపవాస ప్రార్థన చేసి ప్రార్థనలో నుండి లేచి గలిలయకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు తెలుసా? ఆత్మ బలముతోనట. ఏ బలముతో అంటే ఇప్పుడు ఉపవాస పూటాలు దేని కొరకు? శరీర బలం కొరక, ఆత్మ బలం కొరక? ఎందుకు ఆత్మకు బలం? ఎందుకు ఆత్మకు బలం? మనం ప్రయాణం చేసే ఈ యాత్ర శక్తికి మించింది. మన యాత్ర శక్తికి మించింది. ఈ ప్రయాణం మనం ఎప్పుడు ఎరగంది. అందుకనే అంతరంగ పురుషుడు బలవంతుడు అవ్వాలని, ఆత్మ బలముగా ఉండాలని ఉపవాస కూడికలు ఏర్పాటు చేయబడుతున్నాయి. అయితే ఉపవాస కూడికలలో పాలు పొందే నీవు ఆత్మలో బలము పొందుతున్నావా? నీ అంతరంగ పురుషుడు శక్తిమంతుడయ్యాడా? నీ ఆత్మలో ఎదుగుతున్నావా? ఆత్మలో వర్ధిల్లుతున్నావా? ఆలోచించండి. శరీరం కృంగిపోని, శరీరం పాడైపోని, శరీరం ఏదైనా పర్వాలా, కానీ అంతరంగ పురుషుడు మాత్రం బలవంతుడుగా ఉండాలి. అంతరంగ పురుషుడు శక్తిమంతుడుగా ఉండాలి. చాలా మంది అంతరంగ పురుషుడు కృషించిపోతున్నారు. చూడండి వాక్య గ్రంథాన్ని. కీర్తన గ్రంథము 143వ కీర్తన 4వ చరణం 7వ చరణం. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. 7వ చరణం. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. అంటే పాడైపోతుందయ్యా. ఎందుకనే? దావీదు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు కదా, పరిశుద్ధాత్మను పొందినవాడు కదా, 7 పర్యాలు స్తోత్రం చెల్లించేవాడు కదా. అలాంటి దావీదు ఆత్మ ఎందుకు క్షీణించిందంటే, ఎందుకు నాశనం అయ్యింది? ఎందుకు పాడైపోతుంది? ఈ రోజున ఎప్పుడు ప్రార్థన అంటున్నావే, ఎప్పుడు దేవుడి మందిరానికి వెళుతున్నావే, కానీ నీ ఆత్మ ఎలాగుంది? నీ అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు? క్షీణించిపోతున్నాడా? బలహీనుడవుతున్నాడా? లేక బలవంతుడవుతున్నాడా? మనుషులు పైకి బలవంతులుగా కనబడుతున్నారు, కానీ వాళ్ళ అంతరంగ పురుషుడు బలహీనుడైపోయాడు.
వాళ్ళ అంతరంగ పురుషుడు పులారా వాడు క్షీణించిపోతున్నాడు. మనం ఈ దేహాన్ని విడిస్తే మనలో నుండి వెళ్ళేవాడు ఆ అంతరంగ పురుషుడి దేహము కాదు. దేహము కన్నా ఆత్మ బలముగా ఉండాలి, దేహము కన్నా ఆత్మ సౌందర్యముగా ఉండాలి, దేహము కన్నా ఆత్మ దేవుని ప్రభావంతో నిండి ఉండాలి. ఆ ఆత్మ దేవుని ఎదుట పెండ్లి కూతురుగా కనపడాలి. దేవునికి స్తోత్రం. యంత్ర ఆహ్వానది దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళల్లో సేవకుడు ఉన్నాడో లేదో పరిశీలన చేసి తెలుసుకొని సేవకుడిని పిలిపించుకొని ఉపవాస కూటాలు పెట్టుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మేము ప్రయాణం చేస్తున్నామయ్యా, ఈ ప్రయాణములో మాకు ఏ ఆటంకాలు రావు, మేము యెరూషలేము వెళ్ళాలి, శుభ ప్రయాణం కొరకు. ఈ రోజున ప్రియులారా దేవుని వాక్యం వింటున్నాం. దైవజనుడిని దేవుడు నడిపించాడు. ఎందుకో తెలుసా? మనము పరలోక ప్రయాణములో ఉన్నాం. ఈ పరలోక ప్రయాణం శుభకరముగా జరగాలి అంటే ఉపవాసం ఉండి దేవునిని వేడుకోవాలా, ఉపవాసం ఉండి దేవునిని వేడుకోవాలి. ఎందుకని? ఆత్మ బలము కావాలి, శరీరాన్ని గెలవాలి, మధ్యలో ఉన్న దురాత్మలను గెలవాలి, అపవాదిని గెలవాలి. ఆత్మ బలం అవసరం, ఆత్మకు శక్తి అవసరం. కనుక దేవుని పిల్లలుగా మనం అంతరంగమందు ఎంత బలము కలిగి ఉన్నామో, ఎలాంటి శక్తిని కలిగి ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ లేచి నిలబడదాం.